పరిశుద్ధ యేసయ్యా నీ వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి నాయన గడిచిన దినాలన్నీ కూడా నీ కృపలో భద్రపరచుకొని తండ్రి నీకు వందనాలు యేసయ్యా వందనాలు తండ్రి నాయన. ఇదిగో ఈ సాయంకాల వేళల్లో తండ్రి నీకు వందనాలు యేసయ్యా వందనాలు తండ్రి నాయన. ఈ విధముగా తండ్రి నాయన మేమందరము తండ్రి చేరి తండ్రి ఇంతవరకు అయ్యా నేను స్తుతించుటకు తండ్రి నేను ఆరాధించుటకు దేవా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు వందనాలు యేసయ్యా వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇగో చర్చ యానివర్సరీ తండ్రి నాయన అయ్యా సందర్భంగా తండ్రి నాయన ఈ విధముగా అయ్యా కృతజ్ఞత కోటుగా తండ్రి నాయన అయ్యా తండ్రి మేము అయ్యా జరుపుకుంటుండగా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. ఇగో గత అయ్యా 12 సంవత్సరాలు కూడా తండ్రి నీకు వందనాలుగా 12 అయ్యా తండ్రి నాయన సంవత్సరంలో తండ్రి నాయన ఈ విధంగా జరుపుకోవడానికి తండ్రి నాయన అయ్యా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు యేసయ్యా వందనాలుగా. సేవకుల్ని అయ్యా ఈ ప్రాంతంలో ఇలా నిలవబెట్టి తండ్రి నీకు వందనాలు యేసయ్యా. అక్కడ మందిరం కట్టి ఈ విధముగా అయ్యా నీ సేవని పరిచర్య చేయడానికి తండ్రి నాయన అయ్యా మీరు ఇచ్చిన గొప్ప కృప కొరకు నీకు వందనాలు యేసయ్యా వందనాలు తండ్రి నాయన. సేవకుల్ని అయ్యా సేవకుల కుటుంబాన్ని కూడా తండ్రి మీరు ఎన్నుకొని తండ్రి నాయన ఈ ప్రాంతంలో ప్రభా అయ్యా ఈ విధముగా పరిచర్య చేయడానికి గత అయ్యా 12 సంవత్సరాలు కూడా తండ్రి నాయన బిడ్డలకు ప్రభా ఎన్నో ఒడిదుడుకులు ప్రభా ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ తండ్రి నాయన అయ్యా మీరు వెన్నంటుండే ప్రభా ఇన్ని సంవత్సరాలు కూడా తండ్రి నాయన అయ్యా నీ కృపలో భద్రపరిచి నడిపించారు తండ్రి నీకు వందనాలు యేసయ్యా. అయ్యా ఈ నూతన సంవత్సరంలో కూడా తండ్రి నాయన అయ్యా నూతన దీవెన నూతన ఆశీర్వాదములతో తండ్రి నాయన అయ్యా నూతన ఆత్మలతో తండ్రి నీకు వందనాలు యేసయ్యా. అయ్యా మీరే నింపి నడిపించండి తండ్రి సహాయం దయచేయండి రాజా. అయ్యా వచ్చిన దైవ సేవకులు కూడా ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. మీ సిలువ చాటును మీరు మరుగుపరచుకోండి తండ్రి సాయంకాల వేళల్లో అయ్యా మాకు కావలసిన ప్రభా అయ్యా వర్తమానంతో తండ్రి నాయన అయ్యా వాక్యముతో అయ్యా కొన్ని దినాలుగా ఎంతగానో ప్రార్థించామయ్యా తండ్రి నాయన ఈ రాత్రి ప్రభా మీరే మాట్లాడండి తండ్రి నడిపించండి దేవా. అయ్యా ఇంకా వేదిక మీద ఉన్న దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన అయ్యా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇంకా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రభా తండ్రి నాయన అన్ని కూడా అయ్యా మంచిగా క్రమంగా ప్రభా తండ్రి నాయన అయ్యా జరిగించండి తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలు ప్రభా అయ్యా తండ్రి అనేక మంది ప్రజలు ప్రభా అయ్యా మీరే నడిపించి తండ్రి నా నీ కూడికంతే కూడా ప్రభా అయ్యా ఆది నుంచి అంచు వరకు కూడా తండ్రి నీకు మహిమార్థంగా అయ్యా వచ్చిన మాకు దీవెనకరంగా మీరే జరిగించమని సహాయం దయచేయమని మీరే మహిమ పొందమని పరిశుద్ధ నామములో ఇచ్చున్నాం తండ్రి. దేవుడికి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. మరి సమయంలో మరి కీర్తన 74వ కీర్తన ఉత్తర పరిశుద్ధంగా చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడడం అందరూ కూడా 74వ కీర్తన 1 నుంచి చివరి వరకు ఉత్తర పరిశుద్ధంగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరు ప్రసాద్ గారు ఉత్తర పరిశుద్ధ భాగాన్ని నడిపిస్తారు. మరి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దేవ నీవు నిత్యము మమ్మల్ని విడనాడేమి, నీవు మేలు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి. నీ స్వార్థమ గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతంలో జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేయుచున్నారు. నిత్యము పాడయ్యుండు చోట్లకు విజయము చేయము. నీ ప్రత్యక్ష గుడారములో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు. విజయధ్వనులను తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల భూమి మీద జనులు గొడ్డాండ్ల నెప్పినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్డలను సమిటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా వెలుగుగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలములకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరమును బొత్తిగా అనుకొని దేశంలో వాటన్నిటిని వారు కాల్చి ఉన్నారు. సూచక క్రియలు మాకు కనబడటం లేదు, ఇకను ప్రవక్తియు లేకపోయెను. ఇది ఎంతకాలం జరగనో దాని నెరిగిన వాడు మాలో ఎవడనూ లేడు. దేవా విరోధులు ఎందాక నిందితులు, శత్రువు నీ నామము నిత్యమున దూషించురా. నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములలో నుండి దాన్ని తీసి వారి నిర్మూలము చేయము. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో
భుజంగముల శిరస్సును నీవు పగులగొట్టితివి. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలకు కొట్టితివి. అరణ్యవాసులకు దాని ఆహారము ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంత చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నిర్మించిన వాడకు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి. యెహోవా శత్రువులను నిర్దోషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామం దూషించుటను మనసునకు తెచ్చుకొనుము. దుష్టముఖములకు నీ గుబ్బ యొక్క ప్రాణమును నప్పగింపుకము. శ్రమణులు నీ వారిని నిత్యము మరువకము. లోకంలో ఉన్న చీకటి గల చోటులు బలాత్కార నివాసంతో నిండి ఉన్నది కాగా నిబంధన జ్ఞాపకం చేసుకొనుము. నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలనీయకము. శ్రమనందు వారు దరిద్రులను నీ నామము సన్నతించుదురుగాక. దేవాలయము నీ రాజ్యము నడుపుము. అవివేకుల దినగల్లా నిన్ను నిందించుచు సంగతి జ్ఞాపకం చేసుకొనుము. చివరి చరణము అందరూ కలిసి చదువుకుందాం. నీ మీదకు లేచు వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గలర్దులు మరువకము. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. అలాగే నిల్చొని ఉండండి. కొన్ని నిమిషములు మరి దేవుని యొక్క ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ స్తుతి ఆరాధనకు మనం వెళ్దాం. ఈ రాత్రికాల సమయంలో మరి ఇది దేవుని స్తుతించే సమయము, దేవుని ఆరాధించే సమయము కాబట్టి కొంతమంది పిల్లలు ఇటు రండమ్మా. పిల్లలు ఇటు వచ్చేసండి. మీరు తిరిగ్గా ఉంది అక్కడ, ఆ పక్క ఈ పక్కకు వచ్చేసండి. మీరు పిల్లలు ముందుకు రండి, ఇంకా ముందుకు జరగండి, ఇంకా కొంచెం ముందుకు జరగండి. వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వండి కూర్చోవడానికి. కొన్ని నిమిషములు ఆదేవాద దేవుడిని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని స్తుతించే సమయము, దేవుని ఆరాధించే సమయము కాబట్టి ఇదిగో కీర్తన ద్వారా మాట్లాడినట్టుగా అనేక మంది మన విరోధులు ఉన్నప్పటికీ వారందరి నుంచి దేవుడు మనం తప్పించి విడిపించి రక్షించే దేవుడు అయి ఉంటున్నాడు. నలిగిన వారిని అవమానంతో వెనకకు మరలించే దేవుడు కాదు. శ్రమనొందిన వారి దరిద్రులను ఆయన మరి స్తుతించే విధంగా వారి జీవితాలు, వారి కుటుంబాల దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అంటున్నాడు. మనం నించుండుట, మనం కూర్చుండుట, మనం పడుకుండుట అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్న దేవుడు అంటూ ఉన్నాడు. అటువంటి దేవుడు కొన్ని నిమిషములు మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మన రెండో స్తోత్రం పైకెత్తి కొన్ని నిమిషములు ఆ దేవాది దేవుడు స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులెత్తుతా దేవుడికి నైవేద్యం లాంటిది. ఇదిగో ఆయన మన నైవేద్యాన్ని ఆరాధించే దేవుడు అంటున్నాడు. ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని నిమిషములు ఆ దేవాది దేవుడు స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవునైనా మమ్మల్ని తడిపి సిగ్గుపట్టించే దేవుడు కాదు నాయన, నీకు వందనాలు. ఇదిగో నాయన మమ్మల్ని తడి ప్రభు నాయన అవమానం చేసే దేవుడు కాదు నాయన. శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ తండ్రి ప్రభు, ఎంత ధైర్యవంతుడైనప్పటికీ, ఎంత ధనవంతుడైనప్పటికీ తండ్రి ప్రభు నాయన ఆ శత్రువు మీద మాకు విజయాన్ని గ్రహించే దేవుడు నీకు వందనాలు. సూర్య చంద్రులు నిర్మించిన దేవుడు నాయన, ఇదిగో నన్ను ఎర్ర సముద్రాన్ని పాయగా చేసిన దేవుడు, బండ నుంచి నిలిచిన దేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అవును నాయన, నీకు స్తోత్రములు ప్రభు నాయన. పగలు నీదే, రాత్రి నీదే, నిత్యము తండ్రి ప్రభు నాయన నువ్వు స్తుతింపదగిన దేవుడు అంటున్నావు నాయన, నీకు వందనాలు, స్తోత్రం. నీ సర్వ సృష్టిని తండ్రి ప్రభు నాయన నీ నోటి మాట ద్వారా సృజించిన దేవుడు నాయన, నీకే స్తోత్రములు ప్రభా. ఆకాశములో నీవు తప్ప మాకెవరున్నారు నాయన, నీకే స్తోత్రములు ప్రభు నాయన. భూమి మీద నీవు తప్ప మాకెవరున్నారు నాయన, నీకే వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన మా తలంపులు, మా తపనలు అన్ని కూడా నువ్వు వెలిగి ఉన్న దేవుడు నాయన. వెనుక ముందు మమ్మల్ని కప్పి తడి కూడా మమ్మల్ని నడిపించే దేవుడు నాయన. నీ పిల్లబడై ఉండగానే నీ కన్నుల మమ్మల్ని చూశాను ఆయన, నీకు వందనాలు. నీకు మమ్మల్ని నిర్మించిన రీతిని మేము చూడగా తండ్రి ప్రభా మాకు భయం కలుగుతుంది నాయన. ఎంత ఆశ్చర్య రీతిగా మమ్మల్ని నిర్మించావయ్యా, ఎంత ఆశ్చర్య రీతిగా మమ్మల్ని ఏర్పరచావయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నాము చుట్టూ నన్ను ఆవరించాము పరిశోధించి తెలుసుకున్నాము చుట్టూ నన్ను ఆవరించాము కూర్చుండుట గెలిచి ఉండుట కూర్చుండుట గెలిచి ఉండుట మాగుగా ఎరిగి ఉన్నాము మాగుగా ఎరిగి ఉన్నాము నన్ను చూచువాడా నిత్యం కాదువాడా నన్ను చూచువాడా నిత్యం కాదువాడా చుట్టూ నన్ను ఆవరించావు చుట్టూ నన్ను ఆవరించావు అనుగ్రహము పట్టి నన్ను నడిపించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా యేసు రాజా
Raja
మేము నడుచుంటాం, మేము కూర్చుంటాం, మేము పడుకుంటాం, అన్నీ ఎరిగిన దేవుడు. మేము పిల్లబడి ఉండగా నీ కన్నుల మమ్మల్ని చూస్తావు. మీ పిల్లబడి ఉండగా మమ్మల్ని నీవు ఏర్పరచుకున్నావు. నువ్వు నిర్మించిన రీతిని చూడగా ఆశ్చర్యం కలుగుతుంది. అనుదినము మా చేయి పట్టుకున్న మమ్మల్ని నడిపించిన దేవుడు, మమ్మల్ని పరిశోధించి తెలుసుకున్న దేవుడు, చుట్టూ మమ్మల్ని ఆవరించిన దేవుడు, నేను స్తుతించడం, నేను ఆరాధించడం, ప్రతి బిడ్డ మీరు దర్శించండి, ప్రతి బిడ్డ జీవితంలో కష్టాలను సంఘర్షణలను నేర్చుకున్నామని లైపరిచి బిడ్డలు అనుగ్రహించడానికి నీకు వందనాలు. బిడ్డల జీవితంలో సంతోషము, ఆనందాన్ని మీరు అనుగ్రహించండి. యెహోవా నా బలము, ఆయన